రక్షించాల్సిన చోటే భక్షకులు తయారైతే, న్యాయం జరగాల్సిన అడ్డాలోనే అరాచకం రాజ్యం వెళ్తే, అక్షరాయుధాలు పట్టాల్సిన చేతులు ఆయుధాలు పడితే పరిస్థితి ఏంటి? జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ సాక్షిగా జరిగిన ఆ ఘోరమేంటి? ప్రభుత్వ అభివృద్ధిలో కీలకమైన కాంట్రాక్ట్ సిస్టమ్ని ఒక అధికారి ఎలా డ్యామేజ్ చేశాడు? అసలు ఆ అధికారి అంతలా ఎందుకు విచక్షణ కోల్పోయాడు? వీధి రౌడీలా తలపించేలా ఒక అసిస్టెంట్ పే అకౌంట్ ఆఫీసర్ చేసిన ఈ దారుణ దాడి వెనుక అసలు కథ ఏంటి? ఇప్పుడు చూద్దాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ జిల్లా యంత్రాంగానికి గుండెకాయం వంటి ఆ భవనం ఇప్పుడు ఒక రక్తపాతానికి సాక్ష్యంగా నిలిచింది. కొత్తపల్లి గోరి గ్రామానికి చెందిన వీరేంద్ర అనే కాంట్రాక్టర్ తను చేసిన ప్రభుత్వ పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లు కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కున్న వీరేందర్ తన గోడు వెళ్లబోసుకునేందుకు అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. కానీ అక్కడ అతనికి ఎదురైంది ఒక ప్రభుత్వ అధికారి సాయం కాదు, ఒక సైకో అధికారి రాక్షస ప్రవృత్తి. గతంలో తనపై కలెక్టర్కు ఫిర్యాదు చేశాడన్న కక్షను మనసులో పెట్టుకున్న ఆ అధికారి అవకాశం దొరికినప్పుడు వీరేంద్రపై ప్రతీకారం తీర్చుకోవాలని సమయం కోసం వేచి చూశాడు. ప్రభుత్వ అభివృద్ధి పనుల్లో భాగస్వాములయ్యే కాంట్రాక్టులను గౌరవించాల్సింది పోయి వారిని వేధింపులకు గురిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు ఆ అధికారి. మార్చి 25 సాయంత్రం 5:30 గంటలు తన సహచర కాంట్రాక్టర్ మర్రి కృష్ణమూర్తితో కలిసి వీరేందర్ ఏపీఏఓ కార్యాలయానికి చేరుకున్నాడు. ఎల్ఓసి వివరాల గురించి అసిస్టెంట్ పే అకౌంట్ ఆఫీసర్ ఫణిభూషణ్ కశ్యప్ను మర్యాదపూర్వకంగా సంప్రదించాడు. తన బిల్లులు ఎందుకు ఆగుతున్నాయని, ఆర్థికంగా తాను ఎంతో ఇబ్బంది పడుతున్నానో వివరించే ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ కశ్యప్ ప్రవర్తన చూసి అందరూ అవాక్కయ్యారు. ప్రభుత్వోద్యోగి అన్న విషయం మర్చి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారన్న స్పృహ కోల్పోయి వీధి రౌడీలా బూతుల పురాణం అందుకున్నాడు. ఒక్కసారిగా అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. అసభ్య పదజాలంతో విరుచుకుపడుతూ ఆ కార్యాలయాన్నే ఒక యుద్ధక్షేత్రంగా మార్చేశాడు. ఎదురుగా ఉన్న వ్యక్తి సమస్యను వినాల్సిన అధికారి నోటికొచ్చినట్లు దూషిస్తూ భరితెగించాడు. వాగ్వాదం ముదిరింది. అధికారి కశ్యప్లోని క్రూరత్వం నిద్రలేచింది. కేవలం మాటతో ఆగకుండా తన టేబుల్ పైన ఉన్న పేపర్ వెయిట్ను ఆయుధంగా మార్చుకున్నాడు. ఏమాత్రం విచక్షణ లేకుండా ఆ పేపర్ వెయిట్ను వీరేంద్ర ముఖం మీదకు బలంగా విసిరాడు. ఆ దెబ్బకు వీరేంద్రకు గాయమైంది. దాడి అంతటితో ఆగలేదు. కశ్యప్ సీట్లోంచి లేచి వచ్చి వీరేంద్ర చొక్కా పట్టుకుని భౌతికంగా దాడికి దిగాడు. కలెక్టరేట్ లాంటి అత్యున్నత కార్యాలయంలోనే ఒక కాంట్రాక్టర్ను రక్తమోడించిన ఆ అధికారి అరాచకం చూసి తోటి ఉద్యోగులు సైతం భయాందోళనకు గురయ్యారు. ఈ గొడవ మొత్తాన్ని అక్కడే ఉన్న మరో కాంట్రాక్టర్ కృష్ణమూర్తి తన మొబైల్ ఫోన్లో రికార్డు చేయడంతో ఆ అధికారి బండారం ఆధారాలతో సహా బయటపడింది. ప్రశ్నిస్తే దాడి చేస్తారా, బిల్లులు అడిగితే రక్తం చిందిస్తారా అంటూ బాధితుడు వీరేందర్ కన్నీటి పర్యాంతమయ్యాడు. గతంలోనూ ఇదే అధికారి తనను ఇబ్బంది పెడుతున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పుడు చేసిన ఫిర్యాదును మనసులో పెట్టుకునే ఇప్పుడు తనపై కక్ష తీర్చుకున్నాడని, ఆ ఉద్దేశంతోనే దాడి చేశాడని ఆరోపిస్తున్నాడు. ప్రభుత్వ అభివృద్ధి పనుల్లో అహర్నిశలు శ్రమించే కాంట్రాక్టర్లపై ఇలాంటి దాడులు జరిగితే వ్యవస్థ ఎటుపోతుందని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. అధికారం తలకెక్కిన ఆ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే విధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. రికార్డైన వీడియో దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న భూపాలపల్లి పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. బాధితుడు వీరేంద్ర ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదును అత్యంత సీరియస్గా తీసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సాంబమూర్తి నేతృత్వంలోని బృందం సాక్ష్యాధారాలను సేకరించింది. నిందితుడు ఫణిభూషణ్ కశ్యప్పై భారతీయ న్యాయ సంహితలోని వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ కార్యాలయంలో ఒక పౌరుడిపై భౌతిక దాడి చేయడం, విచక్షణారహితంగా గాయపరచడం వంటి అంశాలను సీరియస్గా పరిగణిస్తున్నారు. పోలీసులు నమోదు చేసిన కేసుతో ఆ అధికారి ఇప్పుడు చట్టం ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఎస్ఐ సాంబమూర్తి ఆధ్వర్యంలో విచారణ వేగవంతమైంది. నిందితుడిపై కఠిన చర్యలు తప్పవని కాకీలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే కేవలం కుర్చీలో కూర్చొని జీతం తీసుకోవడం మాత్రమే కాదు, ప్రజలకు జవాబుదారీగా ఉండడం. కుర్చీ దక్కింది కదా అని అరాచకాలు చేస్తే పేపర్ వెల్లెట్లు ఆయుధాలుగా మారి రక్తం చిందిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. పారదర్శకంగా జరగాల్సిన బిల్లుల ప్రక్రియ వ్యక్తిగత కక్షలకు వాడుకోవడం అక్షరాల నేరం. ఈ ఘటన ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఒక హెచ్చరిక. అధికార గర్వంతో విర్రవీగితే కటకటాల వెనక్కి వెళ్ళక తప్పదని ఈ భూపాలపల్లి ఘటన నిరూపిస్తోంది. బాధ్యతను మరవకండి, లేదంటే చట్టం తన పంజాను విసురుతుంది.